మీరు చూస్తున్నది యెరూషలేము గోడ దగ్గరికి, ఏడుపుల గోడ దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. మేము మా టీం అంతా వెళ్తున్నాం. అయితే అక్కడికి మనం యెరూషలేం దేవాలయం లోపల ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతా కూడా చెకింగ్ జరుగుతుందన్నమాట. అందరూ బ్యాగ్స్ మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి తర్వాతే మనల్ని యెరూషలేంలో ఉన్న ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళడానికి మనకి అనుమతిస్తారనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా యెరూషలేం యొక్క ప్రాంగణం అండి. ఈ యొక్క యెరూషలేం ప్రాంగణంలో ఆ గోడ ఒక్కటే మిగిలిందనమాట. అంటే సొలొమోన్ మహారాజ్ టైంలో కట్టిన గోడ మీద, మా పునాదుల మీద మరలా గోడ కట్టారనమాట. అది ఇక ఇజ్రాయేల్ ప్రజలకి ఆ గోడ ఒకటే మిగిలిందండి. ఇక వాళ్ళు ఇజ్రాయేల్ అందరూ కూడా అక్కడికి వచ్చి యూదులు ఒకటే ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటారనమాట భయంకరంగా. మీరు నాకు ఇచ్చిన ఈ కవర్స్ అన్నీ కూడా ఈ గోడ దగ్గర పెడుతున్నాను. ఇవన్నీ కూడా నెరవేరాలని, నా కుటుంబం, నా సంఘాలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఇరు కుటుంబాలు, రక్త సంబంధాలు, మా కుటుంబ సంఘాలు సిగ్గుపేట వరకు మర్చిపోతారు. బంగారు చిలుక రాష్ట్ర దేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా విన్నపాలన్నీ కూడా దేవుడు విని ప్రతి సమస్యను పరిష్కరించారు. ఇవన్నీ కూడా దేవుడు నెరవేర్చిన కాక. నేను కూడా అక్కడ నిలబడి ప్రేయర్ చేసుకున్నాను. ఆ గోడను తాకాను. నా జీవితం ధన్యమైపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పితరులు కట్టిన స్థలము, యెహోవా దేవుడు సంచరించిన ప్రాంతము, యేసుప్రభు వారు బోధించిన ఆ ప్రాంతం అంతా కూడా నేను కూడా తిరిగానండి. పరిశుద్ధ స్థలం నిజంగా ఆశీర్వాదకరం.